మంచు విష్ణు సార్ను రాచకొండ సిపి సుధీర్ బాబు సారు పిలిచిండు. పోలీసులు కూడా మొన్నటిదాకా మోహన్ బాబు సారు మంచు విష్ణు సారు దిక్కు ఉంటుర్రని విష్ణు సారు తమ్ముడు మనోజ్ సారు అన్న ముచ్చట గురించి మాట్లాడేందుకు పిలిచిండా. ఎందుకోసమో అసలు ఎందుకు పిలిచిండు, ఏం ముచ్చట మాట్లాడాడో అరుచుకుందాం పారి. అగో చూసిన ఇట్లా కారేసుకొని వచ్చిన మంచు విష్ణు సారు రాచకొండ సిపి సుధీర్ బాబు సార్ దగ్గరికి పోయిండు. లోపలికి పోయినాక సిపి సారు మంచు విష్ణు సార్ను మంచిగానే మందలిచ్చిండట. సంసారం అన్నాక లొల్లులు ఉంటాయి, అన్నదమ్ములు అన్నాక ఆస్తిపాస్తుల పంచాదులు ఉంటాయి. మీకు మీ నాయనకు మంచి పేరున్నది. ఏమైనా లొల్లులుంటే ఇంట్లోనే చూసుకోవాలి కానీ సంసారం సడకు మీద వేసుకుంటే ఏమొస్తుంది? మీ ఫామ్ హౌస్ కాడున్న ప్రైవేటు సెక్యూరిటీ మొత్తం ఖాళీ చేయాలి. బుద్ధి ఉన్నట్టు మీరు పెట్టుకుంటామంటే నడవది. ఇది ప్రజాప్రభుత్వము. ఈడ ఎవలకు తిప్పలు కాకుండా చూసుకునే జిమ్మెదారి మా మీద ఉంటుంది. ఇంకొక పారి మీ పంచాయతీ పబ్లిక్లకు రాకుండా చూసుకోర్రి అన్నాడట. మీరంత మంచిగా చెప్పినాక మేమెందుకు పెట్టుకుంటాం సారు? ఇంట్లోనే మాట్లాడుకుంటుంటే మీడియాలో వచ్చే వరకల్ని ఇంత ఇజ్జత్ పోయే కాడికి వచ్చింది. ఎవరింట్లో అయ్యా కొడుకులకు లొల్లులే కానట్టు, ఆస్తుల కోసము తండ్రి కొడుకుల నడమల పంచాదులే లేనట్టు, మా ఇంట్లోనే అయినట్టు కొందరు మీడియోలు మా పర్సనల్ పంచాయతీని పబ్లిక్ చేసిండ్రని విష్ణు సారు కూడా మస్తు బాధ చెప్పుకున్నాడట.